హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రవి చేపూర్. మన భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఆ కోవకు చెందిందే కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్. మనకు కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు గుర్తుకొస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు ఏ విధంగా అయితే వెలిశారో అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లా అయిన బళ్ళారి టౌన్లో అదేవిధంగా ఇక్కడ కూడా అమ్మవారు వెలిశారు. ఈ ఆలయం అనేది అతి పురాతనమైన ఆలయాలలో ఇది కూడా ఒకటి. ఈ టెంపుల్ ఎంతో పురాతనమైన టెంపుల్ అయినా కూడా రోజు రోజుకి ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులు కేవలం కర్ణాటక ప్రజలే కాదు, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని, అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని, చిన్న చిన్న బిజినెస్లు కానీ పెద్ద పెద్ద బిజినెస్లు కానీ చేసుకునే వారికి వాళ్ళ వ్యాపారంలో నష్టాలు వస్తుంటే గనక ఇక్కడికి వచ్చి అమ్మవారి ముందు ఒక నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తే వారి బిజినెస్ అంచెలంచెలుగా ఎదుగుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం, నమ్మకం. This is my Madhu. Please like, comment, share and subscribe this YouTube channel and bell button నొక్కడం మాత్రం మర్చిపోకండి. Good luck. విజయనగర సామ్రాజ్యమైన హంపి కూడా ఇక్కడికి దగ్గరగానే ఉంటుంది. జస్ట్ మనకు ఒక 65 to 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని హంపి అయినా వెళ్ళొచ్చు, లేదా హంపి చూసుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని మనము పెవిలియన్ టు మన హోమ్కి వెళ్ళొచ్చు అన్నమాట. ఈ టెంపుల్కి అపోజిట్లోనే అతి భారీ 25 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ నిల్చోపెట్టారు. ఈ విగ్రహం అనేది ఎంతో ఆకర్షణీయంగా కనపడుతుంది. టెంపుల్ లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ గాయత్రి అమ్మవారు, అలాగే అంబాభవాని అమ్మవారు మనకు కనపడతారు, దుర్గామాత. ఈ పెయింటింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇవి మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే అమ్మవారి గర్భగుడి అనమాట. అయితే లోపల కెమెరాస్ అవి నాట్ అలౌడ్. ఒకవేళ ఎవరు ఆబ్జెక్షన్ చేయకపోతే మనక మీకు కూడా అమ్మవారి దర్శనం చేయిస్తాను. ఈ టెంపుల్ లోపల కూడా చాలా విశాలంగా ఉంటుంది. మంగళవారం రోజు, శుక్రవారం రోజు అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేసుకుంటారు. కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఆ రోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న భక్తులకు ఏ విధమైన కోరికలైనా సరే నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. ఇప్పుడు మనం అమ్మవారిని దర్శనం చేసుకుందాము. ఇక్కడ అమ్మవారు ఎంత అద్భుతంగా ఉంటారు అంటే చూడటానికి మన 2 కళ్ళు చాలవండి, అంత నిండుగా ఉంటారు. ఇక్కడ అమ్మవారికి ఒక్కోసారి ఒక్కో విధంగా అలంకరణ చేస్తారు. ఒకసారి కూర్చున్నట్టుగా, ఒకసారి పులిపైన కూర్చున్నట్టుగా, ఒకసారి పద్మాసనం వేసుకొని కూర్చున్నట్టుగా ఏ విధంగా అలంకరణ చేస్తారో చూడండి. అలాగే అమ్మవారికి వెండి ఆభరణాలతో ఈ విధంగా అలంకరణ చేస్తారు. స్పెషల్ పండగలప్పుడు అయితే అమ్మవారికి ఇక్కడ సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి. ఆ రోజు అమ్మవారికి బంగారపు నగలతో అమ్మవారిని అలంకరిస్తారట. ఆ రోజు అమ్మవారిని మనం చూడటానికి 2 కళ్ళు చాలా అండి, ఎంత అద్భుతంగా ఉందో చూడండి అమ్మవారికి. మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని శ్రీ మాత్రేయ నమః అని ఒక కామెంట్ చేయండి. ఈ విధంగా అమ్మవారిని చూడటానికి కొన్ని లక్షల మంది ఆ రోజు భక్తులు వస్తారంట. బళ్ళారి చుట్టూ కూడా కొన్ని లక్షల మంది భక్తులు ఉంటారు. చూస్తున్నారు కదా, ఎటు చూసినా కూడా భక్తులే ఉన్నారు. ఒక చిన్న చిన్న చీమల మాదిరిగా ఉన్నారు. కొన్ని లక్షల భక్తులు ఇక్కడికి వచ్చి ఈ రోజు దర్శనం చేసుకుంటారు అమ్మవారిని.
అలాగే అమ్మవారు కూడా ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తారు. మనము అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ టెంపుల్ లోపలే అమ్మవారి బ్యాక్ సైడ్ ఇక్కడ నాగదేవత నాగేంద్రుడి ఆలయం కూడా ఉంది. అక్కడ కూడా దర్శనం చేసుకోవాలి. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.